బీఆర్‌కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఒక ఫైనాన్షియల్ గోల్ ఏంటంటే, పిల్లల చదువు. సో, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. చదువులు చాలా ఎక్స్‌పెన్సివ్స్ అయ్యాయి. కాలేజెస్ కానీ, ప్రొఫెషనల్ డిగ్రీస్ చేయాలంటే మాత్రం డబ్బులు చాలా ఎక్కువ అవసరం. అది ఒకేసారి మనము ఖర్చు పెట్టాలంటే కష్టం. దానికి తగ్గట్టు కంపల్సరీ పెట్టుబడి పెట్టి, సేవింగ్స్ చేసుకొని, కొన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే, మనకు కావాల్సిన అమౌంటు తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా సడెన్‌గా ఒకేసారి ఇంజినీరింగ్‌కి ఇప్పుడు 15, 20 లక్షలు కావాలి అంటే సడెన్‌గా ఒకేసారి కావాలన్నా ఎంత సంపాదన ఉన్నా ఒకేసారి డబ్బులు అంత తీయడం అంటే అప్పు చేయాల్సొస్తుంది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం మొదలే పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేయగలిగినా గానీ, మనకి మంచిగా పెద్ద కార్పస్ అనేది ఎడ్యుకేషన్‌కి కావాల్సిన కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. సో, అందుకోసమే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది పిల్లల చదువు కోసం అయినంత వరకు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా సేవ్ చేయడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మీరు పిల్లలు 1, 2 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడే మొదలుపెట్టండి. 15, 16 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ 17 వరకి 17 అప్పుడు వాళ్ళు ఇంటర్ తర్వాత డిగ్రీకొస్తారు. ఇంటర్‌లో ఫీజు కూడా మనం భరించగలుగుతాము. బట్ తర్వాత ఇంజినీరింగ్ గానీ, ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలంటే మాత్రం ఖర్చులెక్కువొస్తాయి. అందుకోసం ఒక 17 సంవత్సరాలు ఎంత తొందరగా మొదలుపెడితే అంత తొందరగా కాంపౌండింగ్ అవుతుంది. అక్కడ పెరుగుతుంది. దెన్ కమింగ్ టు ఇదంతా బానే ఉంది. సేవ్ చేయడం తొందరగా మొదలుపెట్టొచ్చు. బట్ ఎక్కడ సేవ్ చేయాలనేది అందరూ అడిగే క్వెషన్. సో, ఒకటి ఏంటంటే కామన్ లాజిక్ అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా ఎఫ్‌డీల్లో గానీ, సుకన్య సమృద్ధి యోజన గానీ, ఇంకా ఏదో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ప్లాన్ అని, చైల్డ్ ఇన్‌కమ్ ప్లాన్ అని చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో పెడతా ఉంటారు. బట్ అవన్నీ ట్రెడిషనల్ పాలిసీల్లో పెడతా ఉంటారు. ప్రాబ్లమ్ ఏందంటే ట్రెడిషనల్ పాలిసీల్లో 6-7% కన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఎక్కువగా రాదు. క్యాపిటల్ గ్రో స్లో అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మన ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ చూసుకుంటే మాత్రం మీకు 16, 18% దగ్గర ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ సంవత్సరానికి పెరుగుతుంది. మీరు పెట్టే క్యాపిటల్ ఏమో 7% పెరుగుతుంది. అంటే మీరు పెట్టే క్యాపిటల్ సఫిషియెంట్‌గా గ్రో అవ్వట్లేదు. టయానికి సరిపడా అమౌంట్ కార్పస్ క్రియేట్ కాదు. ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎఫ్‌డీస్ ఇట్లాంటివి పెడితే మాత్రం మీ క్యాపిటల్ ఇంత లాంగ్ పీరియడ్‌కి గ్రో కాదు. బికాజ్ ఇది లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి ఒక 16 ఇయర్స్ గోల్ కాబట్టి ఐడియల్‌గా ఏందంటే మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మీకు డిసిప్లిన్ లేదు అనుకుందాం, ఫైనాన్షియల్ డిసిప్లిన్. అలాంటప్పుడు మాత్రం ఒక మార్కెట్ లింక్డ్ యూలిప్, అదే ఇన్స్యూరెన్స్ ప్లానే బట్ యూలిప్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ కాస్ట్ తక్కువుంటుంది. ట్రెడిషనల్ పాలిసీ కాదు. మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ వస్తాయి. మీకు 14, 15% ఈజీగా గ్రో అవుతా ఉంటుందన్నమాట. అండ్ దీనిపై ఒక 15 సంవత్సరాలు పెట్టారంటే మన అమౌంట్ 4-5 టైమ్స్, 6 టైమ్స్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మనకి కార్పస్ సఫిషియెంట్‌గా క్రియేట్ అవుతుంది. ఎక్సెస్ కార్పస్ కూడా క్రియేట్ అవ్వే అవకాశాలున్నాయి. సో, అందుకోసం ఫస్ట్ థింగ్ మార్కెట్ లింక్డ్ చేసుకోవాలి. అందులో మార్కెట్ లింక్డ్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూలిప్. సో, యూలిప్‌లో మాత్రం చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, ప్రతి కంపెనీలో కూడా ప్యూర్ యూలిప్ తీసుకోవాలి. ఎటువంటి లింక్డ్ వేరే ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోకండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద చైల్డ్ ఎడ్యుకేషన్. రీజన్ ఏంటంటే వెరీ సింపుల్. ఇన్‌ఫ్లేషన్ ఈజ్ హ్యూజ్. అంత ఇన్‌ఫ్లేషన్ కవర్ చేయాలంటే మాత్రం మీకు క్యాపిటల్ కూడా బాగా పెరగాలి. దెన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా 2 రకాలున్నాయి. ఒకటి సొల్యూషన్ ఓరియెంటెడ్, అంటే చిల్డ్రన్స్ కోసం ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్స్ ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, మనం వెదర్ ఐసీఐసీఐలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ అని ఉంది. సో, లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్, భవిష్య యోజన ఉంది. ఎస్‌బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అని ఉంది. సో, ఇవన్నీ ప్యూర్ మ్యూచువల్ ఫండ్సే బట్ సొల్యూషన్ ఓరియెంటెడ్, పిల్లల కోసం లాంగ్ టర్మ్‌కి మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అనమాట. సో, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ లింక్డ్ ఉంటాయి. ఎటువంటి ఇన్స్యూరెన్స్ ఉండదు కాకపోతే. సో, ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్. మనం పెట్టే అమౌంట్ 100% ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్తా ఉంటది. ఇవన్నీ కూడా థియరిటికల్లీ బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటే మల్టీ క్యాప్ ఫండ్స్, అంటే అన్ని రకాల సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మనం లాంగ్ టర్మ్ పెడతాం కాబట్టి క్యాపిటల్ చాలా బాగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, దీంతో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఏందంటే
ఈ సొల్యూషన్ ఓరియెంటెడే కాకుండా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం రెగ్యులర్‌గా అదర్ కేటగరీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిలో చేసుకోవాలనుకుంటే మాత్రం మిడ్ క్యాప్స్ కానీ, స్మాల్ క్యాప్స్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే 10, 15 సంవత్సరాలు ప్లస్ అంటున్నాము. అలాంటప్పుడు వీటిలో చేయడం పెద్ద రిస్క్‌తో కూడుకున్నది కాదు. షార్ట్ టర్మ్‌లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రిస్క్ కానీ, లాంగ్ టర్మ్‌కి దే ఆర్ ఐడియల్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎస్పెషల్లీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం. ఎందుకంటే 18-20% వరకు కూడా రిటర్న్ ఇవ్వచ్చు స్మాల్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ కూడా 16-18% ఇస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు లంసమ్ మెథడ్‌లో పెట్టినా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. మల్టిపుల్స్ మెంట్ అనేది చాలా బాగా గ్రో అయ్యి మల్టిపుల్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో అందుకోసం ఈవెన్ మిడ్ క్యాప్ కేటగిరీ కానీ, స్మాల్ క్యాప్ కేటగిరీ కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. మీ అడ్వైజర్‌తో మాట్లాడొచ్చు మాకు కాంటాక్ట్ చేసినా కానీ మనం అడ్వైస్ ఇస్తాము ఏ ఫండ్స్ బెటర్ అని. దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్స్ కోసం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒకటి దీర్ఘకాలికం 15 ఇయర్స్ కోసం డిసిప్లిన్డ్‌గా పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బుల్ని మనం ఇంకో అవసరాల కోసం ముట్టుకోకూడదు, వాడుకోకూడదు. సెకండ్, రెగ్యులర్‌గా మీరు ఒకేసారి లంసమ్ కుదరకపోతే ఎస్ఐపి ద్వారా నెలకు 2000, 3000 చేసినా సరే మంచి కార్పస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది 15 సంవత్సరాలకి. అండ్ ఇంకొకటి ఏంటంటే చైల్డ్ ప్లాన్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయో యూలిప్‌లో ఉన్నాయో వాటిలో మాత్రం లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో అది తెలుసుకోండి. ఆ టైంలో మనకు డబ్బులు విత్‌డ్రాల్ చేయడానికి ఉండదు. ఆ తర్వాతే మనం వాడుకోవచ్చు. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏందంటే స్టికింగ్ టు దట్ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్, అంటే అన్ని రోజుల వరకు ఉండాలి. ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఏమి చదివిద్దాం అనుకుంటున్నారు మీ పిల్లల్ని, దానికి తగ్గట్టు మీరు మెడిసిన్ చదివిపిద్దాం అనుకుంటే దానికి ఖర్చులు ఎక్కువ. మీరు అబ్రాడ్‌లో గ్రాడ్యుయేషన్ చేయిద్దామని చాలామంది ఈ మధ్యలో ఉన్నారు. దానికి తగ్గట్టు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. సో మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ కూడా మీ పిల్లల యొక్క లక్ష్యం మీ పిల్లలకు కోసం మీరు పెట్టుకున్న లక్ష్యం ఏంటి, దానికి ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది ఎస్టిమేట్ చేసుకొని దాని తగ్గట్టు సేవింగ్స్ చేసుకుంటే ఏంటంటే చివరికి దగ్గరికి వచ్చాక భయపడాల్సిన అవసరం లేకుండా మీరు సేవ్ చేసిన అమౌంటే కార్పస్ మంచిగా క్రియేట్ అవుతుందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో అందరూ కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటా ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే చాలామంది ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఐపీఓల్లో స్టాక్స్ అలాట్ అయితే వాటిని అలా అట్టిపెట్టుకుంటారు. లేదంటే ఐపీఓ ద్వారా లిస్ట్ అయ్యాక కొంచెం పెరిగితే అమ్మేసుకుంటారు. దాన్నే మనం లిస్టింగ్ గెయిన్స్ అంటాం. సో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ కోసము, లాంగ్ టర్మ్ కోసం కూడా చేసేవాళ్ళు ఉంటారు. యూజువల్లీ ఏంటంటే అలాట్‌మెంట్ అంత ఈజీగా అవ్వదు. మనము లాటరీ ద్వారా ఎక్కువ మట్టుకు ఏంటంటే ఏదైతే మంచి డిమాండ్ ఉన్న కంపెనీస్‌కి, మంచి ఫైనాన్షియల్ స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్‌కి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అడిగిన దానికన్నా 50 రెట్లు, 100 రెట్లు, 10 రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే లాటరీ ద్వారా కొద్ది మందికి అలాట్ అవుతుంది. అలాట్ కాని వాళ్ళ డబ్బుల్ని అన్‌బ్లాక్ చేసేసి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. ఏది యూపీఐ ద్వారా బ్లాక్ చేసిన డబ్బులు. సో అలాంటప్పుడు ఇప్పుడు కరెంట్‌లీ ఒక కొత్త ఐపీఓ వచ్చింది. దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దా లేదా అని చెప్దాం. ఆ ఐపీఓ ఏంటంటే విక్రమ్ సోలార్. విక్రమ్ సోలార్ కంపెనీ ఐపీఓ ఇవాళ 19థ్ ఇవాళనే ఓపెన్ అయింది. అంటిల్ 21st ఎల్లుండి సాయంత్రం వరకు ఓపెన్ ఉంది. సో ఈ విక్రమ్ సోలార్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకు చేయాలి?
ఇంతకు ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీ చేసే పనేంటి? అనేది విషయం తెలుసుకుందాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి విక్రమ్ సోలార్ ఐపీఓ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో, వీళ్ళు నియర్లీ 4.5 గిగావాట్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. అండ్ గ్లోబల్‌గా 39 కంట్రీస్‌లో వీళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. విక్రమ్ సోలార్ కంపెనీ. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే మంచి మంచి పెద్ద కంపెనీస్ అయిన ఎన్‌టీపీసీ గానీ, అదానీ గ్రీన్‌కి గానీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి కూడా వీళ్ళు సోలార్ మాడ్యూల్ సప్లై చేశారు. ఇప్పుడేంటంటే ఈ ఒక్క బిజినెసే కాదు, సోలార్ మాడ్యూలే కాకుండా బీఈఎస్ఎస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఆ సెగ్మెంట్‌లో కూడా విక్రమ్ సోలార్ ఎంటర్ అవుతా ఉంది. సో, ఈ 2 మేజర్ వర్టికల్స్ అనమాట. అండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్. ఆల్రెడీ పెద్ద క్లయింట్స్ ఉన్నారు. 39 కంట్రీస్‌లో ఉంది. అండ్ సో, ఈ స్ట్రాటజిక్ గ్రో ఏరియా అయితే ఉందో అందరూ బీఈఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, ఈ సెగ్మెంట్ గురించి. అందులో కూడా ఈ విక్రమ్ సోలార్ ఎంటర్ అవుతా ఉంది. అండ్ మనం చూసుకుంటే ఇదొచ్చేసి ఇవాళ 19థ్ లిస్ట్ అవుతుంది. ఓపెన్ అవుతుంది ఐపీఓకి. అండ్ 21st నాడు సబ్స్క్రిప్షన్ క్లోజ్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹315 నుంచి 332 మధ్యలో ఒక షేర్ ఉంది. ఒక్కొక్క లాట్‌లో 45 షేర్లున్నాయి. అంటే రఫ్‌లీ ఒక 12,000, 13,000 రేంజ్‌లో ఒక్కొక్క లాట్ ఉండొచ్చు. సో, ఇష్యూ సైజ్ వచ్చేసి వీళ్ళు మొత్తం మార్కెట్ నుంచి నియర్లీ 2,079,00,00,000 ఆహ్, మొత్తం ఇష్యూ సైజు. అందులో 1,500 కోట్లు ఫ్రెష్‌గా షేర్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు. ఒక 579 మాత్రం ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్‌ది బైఔట్ జరుగుతా ఉంది. సో, ఈ షేర్లు 2 కూడా బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలో కూడా లిస్ట్ అవుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ 26వ తారీఖు నాడు అవుతాయి. సో, వచ్చే మంగళవారం నాడు లిస్ట్ అవ్వచ్చు. సో, అలాట్‌మెంట్ వచ్చేసి ఫైనలైజ్ అయ్యేది 22nd నాడు, ఫ్రైడే రోజు. రీఫండ్స్ 25th వరకు వచ్చేస్తాయి అనమాట. మండే వరకు వచ్చేస్తాయి. ఇందులో కూడా ఈ ఐపీఓలో వచ్చేసి క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళకి మాత్రం 50% అలాట్‌మెంట్ ఉంది. రీటైల్‌కి మాత్రం చాలా బాగా ఉంది. 35% జనరల్‌గా అంత ఉండదు. 15% ఎన్ఐఐస్‌కి ఉందన్నమాట. సో, 35 ఉంది కాబట్టి రీటైల్ చాలామందికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దీని జీఎంపీ ఇప్పుడు కరెంట్‌లీ చూసుకుంటే కూడా ఆహ్, ఒక ₹60 ఎక్స్‌ట్రా ఉంది. అంటే ప్రీమియం అంటే లిస్టింగ్ ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ కన్నా కూడా 315, 330 కన్నా కూడా ఒక ₹60 వరకి ఎక్కువగా ఉంది పర్ షేర్. సో, అంటే ఒక 16-17% లిస్టింగ్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకెక్కువ కూడా రావచ్చు. సో, అప్పర్ ప్రాస్ బ్యాండ్ కన్నా కూడా చూసుకుంటే. సో, లిస్టింగ్ ప్రైస్ కుడ్ బి అరౌండ్ 400, 393 అంటే ఒక ₹60-65 వరకు ఎక్కువ రావచ్చు. ఎవరికైనా దొరికితే మాత్రం ఒక 1 ఆర్ 2 డేస్‌లో 15-16% ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి దొరికితే. ఎందుకంటే డిమాండ్ ఉంది. అండ్ కాపోతే ఏందంటే ఇది వోలటైల్ అంటే ఇవాళ రేపు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బట్ విక్రమ్ సోలార్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. పాపులర్‌గా డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. సో, ఓన్లీ గ్రే మార్కెట్ ప్రీమియం నుంచే కాదు, బట్ సొంతంగా కూడా ఆలోచించండి. బట్ పాసిబిలిటీ మాత్రం మంచిగా పెరిగే అవకాశం ఉంది. సో, దెన్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఆ పాసిబిలిటీ పక్కన పెడితే, అంటే డిమాండ్ ఉందనే దాన్ని పక్కన పెడితే నిజంగానే స్ట్రెంత్ ఉందా లేదా చూద్దాం ఫైనాన్షియల్స్‌లో. రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 2,073 కోట్లు FY23లో ఉండింది. అది ఇప్పుడు ఆల్రెడీ 3,460 క్రోర్స్ అయింది FY25లో. నియర్లీ 37% ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా, FY24 కన్నా, విచ్ ఈస్ వండర్‌ఫుల్ గ్రోత్. 37% గ్రోత్ ఈస్ వెరీ గుడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 75% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. 75%. లాస్ట్ ఇయర్ 79.7 ఉండింది. FY25లో 139 కోట్లు అంటే నియర్లీ డబల్ అయింది. 75% పెరిగింది. వండర్‌ఫుల్ రిటర్న్. ప్రాట్ ఉంది. మార్జిన్స్ కూడా ఎబిడ్డా మార్జిన్స్ కూడా తీసుకుంటే 9% పెరిగాయి ఫ్రమ్ 23 నుంచి. ఇప్పుడు 14%కి వచ్చింది. అంటే గుడ్ మార్జిన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకున్నా సరే 16.6% ఉంది FY25లో. సో, అంటే వెరీ స్ట్రాంగ్ రిటర్న్స్ ఉన్నాయి. సో, హోప్‌ఫుల్లీ ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ముందు మంచి రిటర్న్సే ఇచ్చేయొచ్చు. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా డెట్ టు ఈక్విటీ చూసుకుంటే మనము ఇది FY23లో 2 ఉండింది. ఇప్పుడు 0.2కు పడిపోయింది. అంటే డెట్ తక్కువ చేసుకున్నారు. డెట్ అప్పటిదప్పుడు తీర్చేశారు. ఇప్పుడు డెట్ ఎక్కువగా లేదు. ఈ కొత్త ఈక్విటీ 1,500 కోట్లు దగ్గర దగ్గర రైజ్ చేస్తున్నారు కాబట్టి
ఓన్లీ 0.2కు పడిపోయింది పోస్ట్ లిస్టింగ్. అండ్ వాల్యుయేషన్ మెట్రిక్స్ తీసుకున్నా సరే పీఈ మాత్రం కొంచెం హయ్యర్ సైడే ఉంది. 75 నుంచి 86 మధ్యలో ట్రేడ్ అవుతుంది. విచ్ ఈజ్ వాటి పియర్స్ ఏవైతే ఉన్నాయో, లిస్టెడ్ పియర్స్ ఏవేవి ఉన్నాయి, వారీ ఎనర్జీస్ ఉంది, అది పీఈ 46 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ప్రీమియర్ ఎనర్జీస్ ఇంకొక మంచి కంపెనీ 47 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది లిస్టింగ్ గెయిన్స్కి మాత్రం మంచిది. ఎవరైనా ఒక లాంగ్ టర్మ్కి మాత్రం మళ్ళీ ఇది పీఈ హోప్ఫుల్లీ అంటే గ్రోత్ సపోర్ట్ చేస్తే మాత్రం పీఈకి ఏం ఇష్యూ లేదు. అదర్వైజ్ మాత్రం లాంగ్ టర్మ్ కొంచెం జాగ్రత్త. లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రం ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ తీసుకుంటే పోస్ట్ ఇష్యూ అరౌండ్ 12,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండొచ్చు దీనికి. సో పియర్ కంపారిజన్లో చూసుకుంటే మాత్రం మనము విక్రమ్ సోలార్ది పీఈ ఎక్కువే ఉంది, అర్నింగ్ పర్ షేర్ కూడా తక్కువ ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఫస్ట్ చూడండి అండ్ హోప్ఫుల్లీ అంత బాగా అయితే మాత్రం పెరగచ్చు. కాకపోతే వీటి కాంపిటీటర్స్కి మాత్రం అర్నింగ్ పర్ షేర్ హయ్యర్ ఉంది. వారీ ఎనర్జీస్ ₹68, ప్రీమియం ఎనర్జీస్ ₹21, వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ ₹36 ఉంది. వేరాజ్ విక్రమ్ సోలార్కి ఓన్లీ ₹4.60 ఉంది. అదొక్కటి జాగ్రత్త. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం చూసుకోండి. పీఈ కూడా హయ్యర్ ఉంది. సో అందుకోసం అండ్ రెవెన్యూ చూసుకున్నా కానీ 3,460 కోట్లు ఉంది. కొంచెం జాగ్రత్త లాంగ్ టర్మ్ కోసం మాత్రం. ఆర్డర్ బుక్ మాత్రం 10.3 గిగావాట్ ఉంది మార్చ్ వరకే. అండ్ అంటే రెవెన్యూ విజిబిలిటీ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కంపెనీస్ రెవెన్యూస్ పెరుగుతూనే ఉంటాయి. ఇంకా సోలార్ సెల్ అండ్ బ్యాటరీ స్టోరేజ్లో కూడా ఎంటర్ అయింది. సో మార్జిన్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఇంకా పెరగచ్చు. ఫెయిర్లీ లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. కరెంట్లీ మాత్రం 97% ఆఫ్ రెవెన్యూ మాత్రం సోలార్ మాడ్యూల్స్ నుంచి వస్తాయి. అండ్ టాప్ 10 వాళ్ళ కస్టమర్సే 89% కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఇది దీని పరిస్థితి. సో చాలామంది స్ట్రాంగ్ డిమాండ్ వల్ల బై రికమెండేషన్స్ అయితే మల్టిపుల్ కంపెనీస్ ఇచ్చాయి. సో కాకపోతే ఒకటే హయ్యర్ వాల్యుయేషన్స్, కరెంట్ మార్జిన్స్ వెన్ కంపేర్ టు వేరే కంపెనీ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయింది. ఇంకా గవర్నమెంట్ నుంచి రెన్యూబుల్ పుష్ ఉంది కాబట్టి అదొక పాజిటివ్ సైన్. స్ట్రాటజిక్ గ్రోత్ ఏరియా బీఈఎస్ఎస్లో ఎంటర్ అవుతుంది కాబట్టి అది ఇంకొక పాజిటివ్ సైనే. సో మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ధైర్యంగా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం సోలార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఎంటర్ అవ్వండి. వాల్యుయేషన్ రిస్క్ మాత్రం ఉంది, అది చూసుకోండి. సో మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ స్టాక్ బ్రోకర్, మీ స్టాక్ అడ్వైజర్ని మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, మనం రెస్పాండ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. చాలామంది ఏంటంటే మన ఇండియన్స్కి, మనకి తెలుగు వాళ్ళకి కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ ఇష్టమైనది. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి అనేది అందరికీ చెప్పుకోవడానికి అండ్ వినడానికి కూడా బాగా ఉంటుందన్నమాట. బట్ రియల్ ఎస్టేట్ అనేది నిజంగానే అనుకున్నట్టు పెరుగుతుందా? దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా? అంతే మంచి రిటర్న్స్, అంతే అమౌంట్ పెడితే ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఒక టైర్ 2 సిటీలో కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే, ఒక అపార్ట్మెంట్ చిన్న 2 BHK తీసుకోవాలన్నా తక్కువలో తక్కువ ఇప్పుడు 50 లక్షల పరిస్థితి వచ్చేసింది. 50 లక్షలు లేనిది ఒక ఫ్లాట్ కొందామంటే ఒక డీసెంట్ బిల్డింగ్లో కష్టంగా ఉంది. ఈవెన్ టైర్ 2 సిటీ హైదరాబాద్ లాంటి చోట్ల 75 లక్షల నుంచి 1 crore మినిమం అవసరం వస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సొంత ఇల్లు మాత్రం ఎప్పుడు ఉండాలి, దాన్ని మాత్రం ఇన్వెస్ట్మెంట్లా కన్సిడర్ చేయకండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ ఫ్లాట్ ఎంత అవసరం, దానికన్నా ఆప్షన్స్ ఏంటి, దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏంటి, అది బయట పక్కన పెడితే వేరే దానివల్ల ఎంత వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. మనం ఒక ఫ్లాట్ ఒక 50 నుంచి 75 లక్షల ఫ్లాట్ కొనంటున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నప్పుడు ఒకటి అక్కడ ప్రైస్ పెరుగుతుంది, సెకండ్ దాని నుంచి వచ్చే రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్. సో మీరు ఎక్కడ చూసినా ఒక 20,000 కన్నా ఈ రేంజ్లో కొంటే 15 నుంచి 20,000 కన్నా ఎక్కువ రెంట్ రానే రాదు. సో మనము పోస్ట్ ఖర్చులు, పోస్ట్ మేనేజ్మెంట్, మిగిలిన అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని పోను కూడా ఫుల్ ఫ్లెజ్ ఆక్యుపెన్సీ ఉంది అనుకుంటే 15,000
ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే ఒక ప్రాపర్టీ నుంచి సంవత్సరానికి 1,80,000 మీరు 50,00,000కే అనుకుందాం. 50,00,000కి 1,80,000 తీసుకుంటే 3.6% రిటర్న్ అనమాట. ఓకే. 3.6% పర్ యానం మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎందులో అయితే మనం ఉండట్లేదు ఆ ఫ్లాట్‌లో. దెన్ అప్రిషియేషన్ మీరు రియలిస్టిక్‌గా చూసుకుంటే 5-6% కన్నా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా లేదు లాంగ్ టర్మ్ తీసుకుంటే. 7 తీసుకున్నా సరే 7% అప్రిసియేషన్ ప్లస్ 3.6% రెంటల్. సో, అంటే మాక్సిమం వచ్చేది 10.5, 11% మాత్రమే నీకు రిటర్న్స్ వస్తాయి. అండ్ యూజువల్లీ రిటర్న్స్ అనేది గ్రోత్ అనేది స్లోగా ఉంటది. ఒక స్టేజ్ తర్వాత డిప్రిషియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ కొంటే. అలా గాకుండా ఆల్టర్‌నేట్ ఏంటి మరి అని మీరు అడగొచ్చు. ఆల్టర్‌నేట్ ఏంటంటే పీఎంఎస్ ఈక్విటీ మార్కెట్స్‌లో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్. పీఎంఎస్‌లో ఏంటంటే మినిమమ్ 50,00,000 పెట్టాల్సొస్తుంది ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే. పీఎంఎస్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫండ్ అనమాట. మనకు మనం పెట్టిన 50,00,000 ఆ పైన అమౌంట్ ఏదైనా సరే. సేమ్ అక్కడ ఒక 75,00,000 ఫ్లాట్ బదులు ఇక్కడ 75,00,000 పెట్టామనుకోండి. 50,00,000 పెడదాం ఎగ్జాంపుల్ కోసం. 50,00,000 పీఎంఎస్‌లో పెడితే ఏంటంటే ఇందులో కూడా మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు లార్జ్ క్యాప్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఎటువంటిదంటే ఆ పీఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన 50,00,000 పూల్డ్ కాదు ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్‌మెంట్. మనకొక సెపరేట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో మనం 50,00,000 పెట్టినవి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దాంతో స్టాక్స్ కొంటాడు, అమ్ముతా ఉంటారనమాట. పీఎంఎస్ హిస్టారికల్లీ చూసుకుంటే ఏంటంటే 20-30% ఈజీగా రిటర్న్స్ సంవత్సరానికి ఇస్తుంది. హిస్టారికల్లీ ఒక 3-4 సంవత్సరాలు పెడితే షార్ట్ టర్మ్ వొలటిలిటీ ఉండొచ్చు ఒక ఫస్ట్ 1 ఇయర్‌లో. బట్ ఆ తర్వాత మాత్రం 25% వరకు కూడా రావడం క్వైట్ కామన్ ఇన్ పీఎంఎస్. మంచి మేనేజ్డ్ పీఎంఎస్. ఓకే. సో, అలాంటప్పుడు మీరు చూడండి మనము అక్కడ డైరెక్ట్ ఒక ఫ్లాట్ తీసుకుంటే మనకి 10-10.5% కన్నా ఎక్కువగా రిటర్న్స్ లేవు. అండ్ ఎప్పుడు కూడా అది ఆక్యుపెన్సీ ఉంటుందా? రెంట్ టయానికొస్తుందా? అండ్ మెయింటెనెన్స్ కానీ, రిపేర్స్ కానీ అనే గొడవలు చాలా ఉండొచ్చు. అండ్ మీరు ఆ ప్లేస్‌లో ఉన్న ప్లేస్‌లో లేకపోతే ఇంకొక ఇబ్బంది. వాళ్ళు కరెక్ట్‌గా చూసుకుంటున్నారా? ఫ్లాట్ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా? సో, ఇన్ని రకాల టెన్షన్స్ పడకుండా సింపుల్‌గా ఒక 50,00,000 అదే 50,00,000 ఒక పీఎంఎస్‌లో పెట్టుకుంటే ఏంటంటే మీకు 20-25% వస్తుంది. మీకు ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. మీ వాల్యూ ఏంటో ప్రతిరోజు మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సేమ్ కాకపోతే ఏంటంటే అక్కడ ప్రతి నెల వచ్చే బదులు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి విత్‌డ్రా చేసుకోండి. మీకు 50,00,000 పెట్టారు. 20% పెరిగింది. అంటే ఒక 10,00,000 పెరిగింది వాల్యూ. పెరిగినప్పుడు ఒక 6-7,00,000 విత్‌డ్రా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సంవత్సరానికి ఒకసారి విత్‌డ్రా చేసుకుంటే ఏంటంటే గ్రోత్ క్యాప్చర్ చేయొచ్చు. రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సైమల్టేనియస్‌లీ హయ్యర్ గ్రోత్ ఉంటుంది. సో, అండ్ ఈవెన్ ఇప్పుడు లెట్స్ సే ఒక 25% వచ్చినప్పుడు మీకు అక్కడనేమో స్ట్రెయిట్ రెంటల్ ఇన్కమ్ ఈజ్ యాడెడ్ మీ ఇన్కామ్‌కి యాడ్ అవుతుంది. అంటే ఏంటి స్ట్రెయిట్ అవే మీరు 20% అయితే 20%, 30% అయితే 30% బ్రాకెట్‌లో మీ ఇన్కమ్ యాడ్ అయ్యి దాని ప్రకారం ఇన్కమ్ టాక్స్ కట్టాల్సొస్తుంది. వెరాజ్ మీరు అదే దాని బదులు ఇక్కడ పీఎంఎస్‌లో పెడితే అందులో షార్ట్ టర్మ్ ఏదైనా వాళ్ళు బుక్ చేసిన ప్రాఫిట్స్ గానీ, లాసెస్ కానీ సెట్ ఆఫ్ అయ్యాక మిగిలిన డబ్బులు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. బట్ లాంగ్ టర్మ్ ఏవైతే హోల్డ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఈక్విటీ టాక్సేషన్ కాబట్టి 12.5% మాత్రమే ట్యాక్స్ అవుతుంది. అది కూడా ఫస్ట్ 1,25,000 తర్వాత మాత్రమే. సో, ఆన్ ద హోల్ టాక్సేషను బెటరే అండ్ రిటర్న్స్ ఇంతొచ్చినప్పుడు 1 or 2% ట్యాక్సెస్‌కి పోయినా పర్లేదు. అండ్ ఈవెన్ రెంటల్‌లో కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో, దానికన్నా కూడా ఎఫిషియంటే ఇది. సో, అందుకే మీరు ఆలోచిస్తే ఏంటంటే ఇదొక ఆప్షన్. సో, ఎవరికైతే రిస్క్ ఫ్రీగా అంటే ప్రతిరోజు ఫ్లాట్ ఉందా లేదా టెన్షన్స్ వాళ్ళు రెంట్ ఇస్తారా లేదా అవన్నీ చూడకుండా మీరు కావాలంటే ఎప్పుడైనా పీఎంఎస్‌లో చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ పీఎంఎస్ ఏందంటే మీకు పార్షియల్ విత్‌డ్రావల్ చేయొచ్చు. ఎప్పుడంటే అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసుకొని కూడా మీ డబ్బులు మీరు వాడుకోవచ్చు. సో, ఎమర్జెన్సీకి కూడా వాడుకోవచ్చు. అదే ఫ్లాట్ అయితే మీకు డబ్బులు అవసరం ఉంటే మొత్తం అమ్మాల్సిందే. అమ్మడానికి కూడా టయానికి దొరుకుతారని నమ్మకం లేదు. సో, ఈ అన్ని ఇబ్బందులు ఉండవు. పీఎంఎస్‌లో ఎంత వాల్యూ ఉందో మీరు చెప్పేస్తే అదే రోజు అంతే వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ మాత్రం ఒక 2-3 సంవత్సరాలు మినిమమ్ ఉంచుకుంటే మాత్రం మంచిగా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. ఇది పీఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్. ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ష్యూర్‌లీ విల్ రెస్పాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.
బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ మధ్యలో కొత్తగా లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో స్మార్ట్ యూలిప్స్ అని వచ్చాయి. ఇవి ఏంటి? వీటికి టర్మ్ ఇన్సూరెన్స్‌కి, రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఉన్న తేడా ఏంటి? ఇవి తీసుకోవచ్చా? ఇన్వెస్ట్ చేయొచ్చా? అనే క్వెషన్‌ని ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. స్మార్ట్ యూలిప్స్ వచ్చేసి, ఈ స్మార్ట్ యూలిప్స్ అంటే ఏంటంటే, ఇది కాంబినేషనల్ ప్రోడక్ట్ అనమాట. ఒకవైపు మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ యూలిప్ ద్వారా, సెకండ్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్. అండ్ ఇవి చాలా కంపెనీస్, ఒకటి కాదు అన్ని కంపెనీస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మ్యాక్స్ లైఫ్, అన్ని కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 2 సపరేట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక టర్మ్ పాలసీ అని, ఒకటి యూలిప్ అని చేయకుండా ఒకే చోట సంవత్సరం 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతంటే అంత తీసుకొని, జనరల్‌గా దీనిలో ఏంటంటే కొంచెం ప్రీమియం ఇన్సూరెన్స్‌కి వెళ్తుంది, కొంచెం ఏమో మార్కెట్‌లో లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందనమాట. అందులో కూడా మనం డెట్‌లో పెట్టుకోవచ్చు, ఈక్విటీలో పెట్టుకోవచ్చు, హైబ్రిడ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అది మన చేతిలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం పెట్టే అమౌంట్‌ని ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది మన రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి, మనకు కావాల్సిన రిటర్న్స్‌ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యూజువల్లీ లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటాయి స్మార్ట్ యూలిప్స్‌లో. అండ్ ఇందులో ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ రిస్క్, మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి హయ్యర్ రిటర్న్ స్కోప్ కూడా ఉంటుంది. కొంచెం ప్రీమియం కూడా హయ్యర్ ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ 2 లింక్ ఉన్నాయి కాబట్టి. సో మీరు 2 సపరేట్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 5,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే, అందులోనే టర్మ్, ఇందులోనే 2 చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి, 30,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ మనం అదర్ సైడ్ చూసుకుంటే ఏంటంటే, ప్యూర్ రిస్క్ పాలసీ. అందులో ఓన్లీ మన లైఫ్కి ఏమన్నా జరిగితే మన నామినీస్కి డబ్బులు వస్తాయి. సేమ్ స్మార్ట్ యూలిప్లో కూడా అంతే అనమాట. కాకపోతే స్మార్ట్ యూలిప్లో ఏంటంటే, మనం కట్టే ప్రీమియంకి 100 రెట్లు నుంచి 200 రెట్ల వరకు, అంటే సపోజ్ మనం సంవత్సరానికి 1,00,000 తీసుకుంటే, ₹1,00,00,000 నుంచి 2,00,00,000 వరకు టర్మ్ ఇన్సూరెన్స్ అందులో బిల్డ్ చేసుకోవచ్చు. మన ఆప్షన్ ఉంది. కానీ ప్రొవైడెడ్ మన ఇన్కమ్ ప్రూఫ్ సఫిషియెంట్‌గా ఉండడం కావాలి. ఓకే. సో అందుకోసం, సో దాంతో అడ్వాంటేజ్ మాత్రం కంపల్సరీ మార్కెట్ లింక్ రిటర్న్స్. ఇక్కడ కూడా టర్మ్‌లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లింక్ లేదు. ప్రీమియం తక్కువగా ఉంటుంది. అండ్ ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ. వేరాజ్ రిటర్న్స్ చూసుకున్నా కానీ ఇందులో రిటర్న్స్ కూడా ఉంటాయి. టర్మ్‌లో మాత్రం ఓన్లీ డెత్ బెనిఫిట్ ఒక్కటే ఉంటుంది. సమ్ అష్యూర్డ్ టర్మ్‌లో క్లియర్‌గా రాసి ఉంటుంది ఎంత, 1 crore, 2 crores. బట్ ఇక్కడ మాత్రం యూలిప్‌లో మాత్రం సమ్ అష్యూర్డ్ కానీ, ఫండ్ వాల్యూ కానీ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అదే వస్తుంది మనకి. సో మనకి ఏది ఎక్కువగా ఉంటే అదే వస్తుందన్నమాట. సో ఇంకొకటి, లాక్ ఇన్ పీరియడ్ స్మార్ట్ యూలిప్‌లో 5 సంవత్సరాలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో లాక్ ఇన్ పీరియడ్ ఉండదు, ఎందుకంటే వాల్యూ లేదు కాబట్టి. అది సమ్ అష్యూర్డ్ ఎన్ని సంవత్సరాల వరకు పాలసీ తీసుకున్నాం అన్ని సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, స్విచ్చింగ్ మన చేతిలో ఉంది యూలిప్‌లో. రిస్క్ కవరేజ్ మోడరేట్ రిస్క్ కవర్, బికాజ్ ఇందులో 2 పార్ట్ ప్రీమియం కూడా ఇన్వెస్ట్ అవుతుంది. ఇందులో హయ్యర్ రిస్క్ కవర్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం పెట్టిన అమౌంట్ అంతా కూడా టర్మ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇదివరకు సూటబుల్ స్మార్ట్ యూలిప్స్ అంటే ఏంటంటే, ఇన్సూరెన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, మల్టిపుల్ చోట్ల నా వల్ల కాదు, నేను ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకోలేను, ఇన్ని ట్రాక్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ మెథడ్. ఒకే చోట మీరు సంవత్సరానికి 3,00,000, 2,00,000, 5,00,000 ఎంత కట్టాలో, నెలకు 30,000, 40,000, 50,000 మీరు ఎంత అనుకుంటే అంతతో అంత మీకు సరిపడా ఇన్సూరెన్స్ తీసుకొని ఒకే చోట కట్టేస్తా పోతూ ఉంటే, ఒకటే ప్రోడక్ట్లో మనకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 5 years తర్వాత ఎప్పుడైనా సరే పార్షియల్ విత్డ్రాల్స్ ఉంటాయి. మనం కొంచెం అమౌంట్ అట్లాగా ఉంచితే లైఫ్ అంతా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుందన్నమాట. సో అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, టర్మ్ పాలసీలో వచ్చే అమౌంట్ ఎట్లాగో ట్యాక్స్ ఫ్రీ వస్తుంది ఫ్యామిలీకి. ఇందులో కూడా పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ, ఇది స్మార్ట్ యూలిప్స్లో కూడా. సో వెన్ కంపేర్ టు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా యూలిప్స్లో 2.5 లక్షల వరకు ప్రతి పర్సన్కి ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అది అడిషనల్ బెనిఫిట్ మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా స్మార్ట్ యూలిప్ ద్వారా చేయడము. సో ఇది రెండింటిని కంబైన్ చేస్తుంది. పార్షియల్ విత్డ్రా అలౌ చేస్తుంది ఆఫ్టర్
5 ఇయర్స్. సో, అదొక స్కోప్. ఇట్స్ లైక్ కంటిన్యూయస్ సోర్స్ ఆఫ్ రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలంటే అందులో నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ మాత్రం కొంచెం ప్రీమియం హైయర్‌గా ఉండొచ్చు టర్మ్ ఇన్స్యూరెన్స్ కన్నా. ఇన్వెస్ట్‌మెంట్ రింగ్స్ ఆర్ మార్కెట్ లింక్డ్ అది. 5 ఇయర్స్ లాక్ ఇన్ కూడా కొన్ని కేసుల్లో డిసప్పాయింట్‌మెంటే. బట్ అడ్వాంటేజెస్ మాత్రం లోవర్ కాస్ట్, మళ్ళీ ఆహ్, మనకు ఒకటే ప్రోడక్ట్‌లో అన్నీ వస్తాయి. సో, ఆన్ ద హోల్ తీసుకుంటే మాత్రం ఈ కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ యూలిప్స్ ఉన్నాయో, అదొక మంచి సాధకం. మన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా పొందడానికి. అండ్ ఇవి ట్రెడిషనల్ పాలిసీలు కాదు కాబట్టి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సో, దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ లేకుండా సింప్లిఫై చేసుకోవచ్చు మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని. అండ్ 5 ఇయర్స్ బలవంతంగా కడతాం కాబట్టి డిసిప్లిన్ లేని వాళ్ళకి కూడా మంచి సాధనం అనమాట. ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేస్తారో అలాంటి వాళ్ళకి యూలిప్స్ ఆర్ బెస్ట్. సో, హోప్‌ఫుల్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.